హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కన్నా వెల్కమ్ టు మై ఛానల్ అనొచ్చు, ఎందుకంటే ఇది అఫీషియల్గా నా ఫస్ట్ వీడియో. అండ్ ఎవరైతే చూస్తున్నారో ఆర్ మేబీ ఫ్యూచర్లో చూస్తారో వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అండ్ దిస్ ఇస్ భార్గవి. అండ్ ఇప్పుడు దాకా నాకంటే స్పెసిఫిక్ ఇంట్రో లేదు, బట్ చిన్న ఇంట్రో అయితే ఇచ్చుకుందాం. సో నా పేరు వచ్చేసి భార్గవి అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో కరెంట్లీ నేనైతే ఒక ఐటీ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నా. అండ్ రీసెంట్లీ ఐ గాట్ మ్యారీడ్. రీసెంట్లీ అంటే 1 year అవుతుంది. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మీ. లైక్ సింపుల్ అండ్ స్వీట్గా అయితే ఇదైతే నా గురించి అనమాట. సో ఈ వీడియో మీ thumbnail చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వ్యాలంటైన్స్ గిఫ్ట్స్ అనుకోవచ్చు, లేదా నా ఫేవరెట్ క్యాషియో వాచ్ రివ్యూల్ అనుకోవచ్చు. బేసికలీ ఇది ఎవరికైనా యూజ్ అవుతేనే మీరు చూడండి, అదర్వైజ్ యూ క్యాన్ స్కిప్ దిస్ వితౌట్ ఎనీ హెజిటేషన్ అనమాట. సో అయితే లైక్ యూజువల్లీ వ్యాలంటైన్స్ డేకి గిఫ్ట్ అని ఏం లేదు. బేసికల్లీ నాకు ఏదైనా అకేషన్ ఉంటే గిఫ్ట్ తీసుకోవాలి అలవాటు. ఈవెన్చువల్లీ అది మా హస్బెండ్ కానీ నేను కానీ పే చేసుకుంటాం. ఎండ్ ఆఫ్ ది డే మా ఇద్దరు మనీ ఒకటే కాబట్టి. సో అయితే ఈ వ్యాలంటైన్స్ డేకి నేను టైమెక్స్ వాచ్ పెట్టుకున్న ఆర్డర్ అయితే మింత్రాలో, బట్ లేటర్ అది 3500. ఆ వాచ్ అయితే బాగుండింది, బట్ మా హస్బెండ్ ఏమన్నారంటే ఆ కాస్ట్కి నువ్వు క్యాషియో వాచే కొనుక్కోవచ్చు అని. బికాస్ తనకు కొంచెం క్యాషియో వాచెస్ అంటే బాగా ఇష్టం. ఆయన దగ్గర 2 ఉండినాయి అనమాట. సో హీ ఆస్క్ మీ టు బై క్యాషియో. అంటే నాకు నచ్చితేనమాట. నేను కూడా చూసా ఫస్ట్, అవి నాకు ఎక్కువ అనిపించినాయి. బట్ లేటర్ రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో అయితే మనకి 10% 20% ఆఫ్ పెట్టారు. ఏ కార్డు నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ ఐ గెస్ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ మీద అనుకుంటా, అది మా దగ్గర ఉండింది. సో అలా ఆఫ్ అయితే పడింది. నాకు అరౌండ్ 4300 పడింది. సో అంత డిఫరెన్స్ లేదు కదా మింత్రా వాచ్కి దీనికి అని చెప్పేసి నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టా వితౌట్ ఎనీ డిలే. లెట్స్ జస్ట్ ఓపెన్ దిస్ వన్. సో ఆల్రెడీ ఓపెన్ చేస్తా. ఫ్లిప్కార్ట్ అబ్బాయి ఓపెన్ డెలివరీ చేస్తారు కదా, సో అతను తీస్తున్నప్పుడు ఇది చింపేశాడు. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే నాకు వాచ్ బాక్సెస్ని అదే స్టోర్ చేసుకోవడం అన్నది కూడా ఇష్టం. బట్ ఎనీవే ఇట్స్ ఓకే. సో ఇదన్నమాట వాచ్. ఓపెన్ అయితే చేసేద్దాం. సో దిస్ ఈస్ ద వాచ్. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ఫోకసింగ్. ఎస్, సీ హౌ దిస్ ఈస్ లుకింగ్. చాలా బాగుంది కదా. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఇది ఇలా వస్తుంది అనేసి, ఎందుకంటే ఎంత స్లీక్గా ఉంటుందని నేను అనుకోలేదు. చాలా క్యూట్గా అనిపించింది స్ట్రాప్ అది. ఇది ఫోకస్ చేయకపోతే నేను వెనక నుంచి కూడా తీస్తా, డోంట్ వరీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఆల్ లుక్డ్. నాకు ఇది బాగా నచ్చింది. ఇది మోడల్ D371 ఎత్తో ఉండింది. బట్ ఎనీవే ఎట్లయితే నాకు అయితే బాగా నచ్చింది. నా రిస్ట్ చాలా చిన్నది, ఏ అకేషన్కైనా బాగుంటుంది అన్నట్టు తీసుకున్నా. సో ఎలా ఉండింది అనేది మీరే కమెంట్ చేయాలి. అండ్ సో ఈ వాచ్ గురించి అయితే ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. బికాస్ నాకు సిల్వర్ వాచ్ ఆల్రెడీ మా హస్బెండ్ దగ్గర ఉండింది. సో అది నేను పెట్టుకోవచ్చు, అది యూనిసెక్సే అనమాట. సో ఇది వచ్చేసి దీంట్లో మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి. స్ట్రాప్ వేరియేషన్ ఉంది, ఇట్లానే కాకుండా వేరే స్ట్రాప్స్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకో తెలీదు, ఇదే నచ్చింది. ఇది యూనిసెక్స్ కాదు కూడా నాకు తెలియదు, బట్ నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఇది నేను పెట్టుకోవచ్చు అని అనిపించింది, ఎందుకంటే వాళ్ళు యూనిసెక్స్ అని కొన్ని వేరియేషన్ చూపిస్తున్నారు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే అన్నీ ఒకలానే అనిపించినాయి నాకు. బట్ చిన్న డీటెయిల్స్ అనేవి డిఫరెన్స్ ఉన్నాయి. సో అందులో నాకైతే స్ట్రాప్ అనిపించింది. సో స్ట్రాప్ అండ్ దిస్ వన్ మొత్తం గోల్డే ఉండింది, లోపల ఇట్లా వచ్చింది. కొన్ని లోపల బ్లాక్ కూడా వస్తాయి. సో ఆ వేరియేషన్స్ ఇస్ ఫైన్. నాకు ఇదైతే బాగా నచ్చింది. సో అందుకని నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వాచ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం తర్వాత ఉన్న గిఫ్ట్స్ చూద్దాం. కమింగ్ టు ద సెకండ్, ఇదైతే నాకు కంప్లీట్గా సర్ప్రైజే. లైక్ నాకు ఎప్పటి నుంచో ఉండేది. మా అమ్మ అండ్ నేను పక్కన ఉన్న ఫోటో ఒకటి నేను క్రాప్ చేసుకున్నా, లైక్ ఎంగేజ్మెంట్ అయిన కొత్తలో. సో అప్పుడు ఆ ఫోటో మా హస్బెండ్కి పంపాను. అండ్ మా అమ్మ లైక్ యాక్చువల్లీ లేరు అనమాట, ఎక్స్పైర్డ్. సో మా మమ్మీ నా పక్కన ఉండాలన్న ఫీలింగ్తో నా శారీ కూడా మ్యాచ్ అయింది, తన పెళ్ళి టైంలో ఉన్న శారీ. సో నేను అట్లా క్రాప్ చేసి పెట్టుకున్నా. సో మా హస్బెండ్ అది ఏమంటే ఫోటో ఫ్రేమ్ చేయించారు. సో యాక్చువల్లీ 2 ఫోటో ఫ్రేమ్స్ చేయించారు. సో ఫస్ట్ వచ్చేసి ఇది అన్నమాట. ఎట్లా ఉండింది
ఐ నో ఐఎమ్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, కొంచెం తెలంగాణ స్లాంగ్ మిక్స్ అవుతుంది, ఏమనుకోద్దు, బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా అది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది ఆ లాంగ్వేజ్. యా, కమింగ్ టు ద పాయింట్. సో ఇదైతే మా మమ్మీ. చెప్పలేను అనమాట, ఈ ఫీలింగ్ నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం ఎడిట్ చేసినట్టు అనిపిస్తుంది నా ఫోటో వచ్చేసి, బట్ ఇట్స్ ఓకే. మా అమ్మ పక్కన నేనున్నా, ఐ ఫీల్ రియలీ గుడ్. అండ్ ఇది నాకు వచ్చేసి మా ఇంట్లో టీవీ పక్కనే మొత్తం ఫొటోస్ అన్నీ పెట్టుకుని ఉంటా, నేను అక్కడే పెట్టుకున్నా. సో ఎవ్రీడే మా మమ్మీని చూడొచ్చు. మా మమ్మీ చూడండి ఎంత క్యూట్ ఉందో. యా, దిస్ ఈజ్ అబౌట్ ద సెకండ్ గిఫ్ట్లో ఫస్ట్ ఫోటో. సో అప్పుడు వచ్చేసి సెకండ్ ఫోటో. ఈ ఫోటో అయితే ఇంకా నేను చెప్పగలేదు, ఇది నా చిన్నప్పుడు ఫోటో. మీరు చెప్తే నమ్మకపోవచ్చు, బట్ నా లైఫ్లో ఓన్లీ ఒకటో రెండో చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాయి, తర్వాత ఏమీ లేవు డ్యూ టు లాట్స్ ఆఫ్ రీజన్స్. మేబీ నాకు తీపిచ్చలేదేమో, ఐ డోంట్ నో. బట్ నా దగ్గర అయితే ఒక ఫోటో ఉండింది, అది నాకు చాలా ఇష్టం. అది మా చిన్నప్పుడు లిటరల్లీ నేను చిన్న బేబీగా ఉన్నప్పుడు ఫోటో అనమాట. సో అది ఎట్లా అంటే మీరు కూడా చూస్తే ఏంటి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది అది చూస్తే. సో నేను చూపిస్తాను. సో లేటర్ ఐ విల్ డిస్కస్. ఓకే, దిస్ ఈజ్ ద వర్డ్. ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ఫోటో కాదు, ఇది మా హస్బెండ్ ఏఐకి ఇచ్చి చేశారు. బట్ ఇలానే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. బట్ ఒరిజినల్కి ఏఐకి డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ కొంచెం కలర్స్ ఇవన్నీ స్కిన్ కలర్ అదంతా డిఫరెంట్గా ఉండింది. ఇది యాక్చువల్లీ ఏఐ యూజ్ చేసి చేశారు, బట్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే ఉంటుంది. బట్ ఏఐ యూజ్ చేసి చేసింది అనమాట ఇదైతే. సో ఇప్పుడు అనిపించవచ్చు ఇక్కడ ఉన్న ఇద్దరు ఎవరు అనేసి. సో ఇక్కడ ఒకరు మా అన్నయ్య, ఒకటి నేను అని అనుకుంటున్నారా? నాకు బ్రదర్ ఉన్నాడు యాక్చువల్లీ. సో బ్రదర్ అనుకుంటున్నారా? లేదు, యాక్చువల్లీ రెండు నేనే. ఇది జూమ్ చేసి తీసాడు, ఇది జూమ్ అవుట్లో చేశారు. ఐ డోంట్ నో ఎందుకు అలా తీశారు, బట్ ఇది లిటరల్లీ నాకు చాలా ఇష్టం. నాకు ఈ ఫోటో చూసినప్పుడల్లా నాకు ఫొటోస్ లేకపోయినాయి చిన్నప్పుడు, బట్ ఈ ఒక్క ఫోటో చాలా నాకు అనుకుని ఆ ఫోటో ఎప్పటి నుంచో నా దగ్గర జస్ట్ ఫోటో ఉండింది. ఆ ఫోటో ఎక్కడ పాడైపోతుందా ఫ్యూచర్లో, పోతాయి కదా, మనం ఏదైనా ఫ్రేమ్ చేయించుకోవాలనేసి నేను అనుకుంటా ఉన్నా. సో అదే మా హస్బెండ్ గిఫ్ట్గా చేశారు, బట్ ఏఐ యూజ్ చేసిన ఫోటోతో చేశారు. బికాజ్ ఒరిజినల్ ఆయన కొంచెం వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు కదా, ఎందుకులే ఒరిజినల్ ఫోటో అన్న ఫీల్తో ఇలా చేయించారు. బట్ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు. బట్ యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సెకండ్ గిఫ్ట్. సో నాకు రెండు చాలా నచ్చినాయి. ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే ఎమోషనల్లీ కనెక్టెడ్. సెకండ్ వచ్చేసి ఐ లవ్ దిస్ బికాజ్ ఇది నా ఫోటో కాబట్టి. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వ్యాలంటైన్స్ గిఫ్ట్స్. సో నాకు వీడియో లాంగ్ అయ్యి ఉంటే ఐఎమ్ సో సారీ, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో అండ్ ఐ డోంట్ నో హౌ టు కన్వే థింగ్స్, బట్ ఐఎమ్ లర్నింగ్ ఇట్ స్లోలీ. ఐ లర్న్ ఇట్ అండ్ ఇంకా బాగా కన్వే చేయడానికి ఐ ట్రై. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై వ్యాలంటైన్స్ గిఫ్ట్స్ అనుకోవచ్చు, లేదా సెల్ఫ్ గిఫ్ట్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ యా, సో చూసిన వాళ్ళందరికీ సో 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 థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పాలి నాకైతే తెలీదు. టోకెన్ ఆఫ్ లవ్గా జస్ట్ లైక్ ఆర్ కమెంట్ చేయండి, సో దట్ ఐ విల్ బీ మోర్ యాక్టివ్. మేబీ దానివల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే. ఓకే, ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. బాయ్. ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.